తులసి రా ప్రియా, నువ్వు రా చెప్తాను, రా. అటు పద. రండి మేడం, కూర్చోండి. మంచి శారీ చూపించండి మా అమ్మకి. ఓకే. ప్రియా, మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి డ్రెస్సులు చూసొస్తాను. డ్రెస్సులు ఎవరికే? నీకు కాబోయే అల్లుడికి. వాడు వచ్చాడు ప్రియా. జై, ఎలా వచ్చావురా? ఆ తర్వాత చెప్తాను. అది కాదు. ఎలా వచ్చావురా? నడిచొచ్చాను. దీన్నే అతంటారు. నీ వెంట బౌన్సర్స్ నుంచిందిగా మీ అమ్మ, వాళ్ళని తప్పించుకుని ఎలా వచ్చావు అంటున్నా. మేనేజ్ చేశానే. పర్వాలేదు, తెలివి మీరిపోయావు. నీ సావాస దోషమే. దోషమా? అదే మహత్యం అని అర్థం. బౌన్సర్స్ ని మాయ చేసి ఇంత దొంగతనంగా రావడం ఎందుకురా? మెంటల్ తల్లి, మెంటల్. నీ పిచ్చి తలకెక్కింది. నిన్ను చూడాలన్న ఆరాటం. రేపే పెళ్లి కదా, ఏం షాపింగ్ చేస్తున్నావో చూద్దామని వచ్చాను. ఓయ్, నేను రావాలనే కదా మంగళగిరికి షాపింగ్ అని ఉపందించావు. బాగానే పసిగట్టవరా. చెప్పా కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారని. అత్తయ్య, అటు వెళ్దామా? నమస్కారం మేడం. నమస్తే. రే, మీ అమ్మ వచ్చిందిరా. వస్తే వచ్చారులేవే, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. చాలా ధైర్యం పెరిగిందిరా. మరి ఎప్పుడు భయపడుతూనే ఉండాలా? మీ అమ్మని చూస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది గాని నేను వెళ్తాను. తులసి, వదిన వాళ్ళు వచ్చారే. చూసావా, వాళ్ళుంటే మనకెందుకు? వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. లక్ష్మి, ఈ చీర చాలా బాగుంది, ఇది బిల్ చేయించండి. మేడం, ఈ సారీకి స్పెషల్గా లక్ష్మీ పూజ చేయించి తీసుకొస్తాను. మీరు ఈలోగా వేరే సారీస్ని సెలెక్ట్ చేస్తూ ఉండండి. అలాగే. ఏంటో నీ చాతస్తో అవతల దుర్గమ్మ కూడా వస్తేను. వస్తే నేను ఇంత కష్టపడి షాపింగ్కి వచ్చింది నీ దారి నువ్వు, నా దారి నేను ఉండనుక? అసలేంట్రా నీ బాధ? నీతో కలిసి ఉండాలని, కలిసి షాపింగ్ చేయాలని, కలిసి సెలెక్ట్ చేయాలని.
ఏయ్, చూసుకోనక్కర్లేదా? అయ్యో సారీ సార్, చూసుకోలేదు. అయ్యో సడన్గా. సారీ అండి, సారీ సారీ. సారీ అంటమ్మా, సారీ. పూజకు తీసుకెళ్తున్న సారీ మొత్తం పాడైపోయింది. అమ్ము మన షర్ట్ చూసి క్యాచ్ చేస్తారేమో. ఏం చేద్దాం? మంకీ క్యాప్ వేసుకుందాం. ఏం జరిగింది? మీరు సెలెక్ట్ చేసుకున్న సారీ పూజకు తీసుకెళ్తుంటే ఈ అమ్మాయి కాలు అబ్బాయికి తగిలి జ్యూస్ పడి సారీ మొత్తం పాడైపోయింది మేడం. నువ్వు చూసుకోకుండా వస్తూ తప్పు నాదంటావేంటి? ఒసే, నువ్వు అలాంటి దానివేనే. అలాగే చేసినా చేస్తావు. కుళ్ళిపోతు బుద్ధి కదా. దుర్గమ్మ, ఏమండి, గొడవ పెద్దది చేసేటట్టుంది, పదండి. చూడకుండా తగిలాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చూడలేదంటే వెంటి చూడలేదు? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఒసే, నా కళ్ళు ముక్కు అటు ఇటు ఉంటాయి. నీలా ఎగుడు దిగుడుగాను ఎక్కడో పెట్టుకుని ఏడవను. చూడత్తయ్య ఎలా మాట్లాడుతుందో. కావాలని తగిలానంటే ఇలాగే మాట్లాడతాను. ఏంటి, నేను ఎదురు పడగానే పూనకం వస్తుందా నీకు? కావాలని రచ్చగొడతావెందుకు? ఎక్కడికెళ్ళినా నన్ను తక్కువ చేయాలని చూస్తావు. పొరపాటున తగిలానంటుందిగా వదినా. నువ్వు మాట్లాడుకు ప్రియా. కావాలని చేయటం, సంధిస్తే ఇలా సాకులు చెప్పటం మామూలే దీనికి. అది నా ఇష్టాల మీద కక్ష కట్టింది. నన్ను బాధ పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఎక్కడికెళ్ళినా నాకు ఎదురు రావటం, అవమానించాలని చూడటం దీనికి బాగా అలవాటైపోయింది. పొరపాటుగా వచ్చానని చెప్పి నేను కోరి ఏరుకుని చీరనే పాడు చేయాలా? కథలు చెప్తే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఇప్పుడు ఎలాగా? మేడం, మీరు ఇంకొక సారీ సెలెక్ట్ చేసుకోండి మేడం. ఆ సారీని పూజ చేసి తీసుకొస్తాను. పద. ఈ శారీ ఎలా ఉందరా తులసి? ఈ చీర స్లేం బాగుంది సంబయ్య. పెళ్ళికి నువ్వుండు. ఇదిగో అదిగో ఆ ర్యాక్లో చూపించండి అమ్మా. అలాగే మేడం. ఎవరు నువ్వు? ఏయ్, నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? అంటే ఆ తులసి కోసం వచ్చాడా? అక్కడ చూడండి, ఆ గ్రీన్ శారీ చూపించండి. అత్తయ్య, న్యూ వెరైటీస్ ఉన్నట్టున్నాయి, చూద్దామా? చూద్దామే. అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? ఇదిగో అబ్బాయి, అదిగో ఆ చీర చూపించు. ఇదిగో, ఇంత ఎండున్నా మంకీ క్యాప్ వేసుకున్నావేంటి? నాకు చలి జ్వరం వచ్చింది మేడం. జ్వరం వస్తే షాప్ కి ఎందుకు వచ్చావు? మా అవసరాలు మాకు ఉంటాయి కదండి. చెప్పండి, మీకేం కావాలి? చీరలు చూపించు. ఇదిగో ఆ రెడ్ కలర్ బాక్స్ అందుకో.
సైడ్ లో ఉన్నది. అత్తయ్య హ్మ్? ఆ మంకీ క్యాప్ బావే. ఏ నోరు మీవే. వాడు ఆదిత్యేంటి? ఆ, కావాలంటే ఆ వేలుకున్న ఉంగరం చూడు. చూడు చూడు. నీ మొహం ఏముంది వాడి వేలికి చూడు. నేనంటే నీకు అంత ఇష్టమా? వామ్మో, దీనికి ఉంగరం ఇచ్చేసరికి లవ్ అనుకుని చచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏంటి మాట్లాడవేంటి? ఏయ్, ఇవన్నీ పాత మోడల్స్. కొత్త కొత్త వెరైటీస్ చూపించండి. నాకు అంత కొత్తగానే ఉంది. నీ కొత్తగా ఉండటం ఏంటి? అంటే అన్ని కొత్తవే మేడం. వేరే చూపించు. 143. ఆ? ఏంటి 143నా? అది 143 అంటే శారీ బాక్స్ నెంబర్ చెప్తున్నాను మేడం. ఏమైందో చెప్పవే. నీ మేనల్లుడు కోతి వేషం వేశాడు. కోతు వేషం ఏంటే? చూడు. ఆ మంకీ క్యాప్ పెట్టుకున్నది వాడే. ఆదిత్య, అయ్యో, ఆదిత్యనా? ఎక్కడ సాంబయ్య? ఆ, ఆదిత్యనా? నాకేం తెలుసు? ఇప్పుడేగా ఆదిత్య అన్నావు. ఆ, ఈ క్లాత్ ఆదిత్య కంపెనీదని చెప్తున్నా. మీ ఫ్యామిలీ మొత్తానికి నేనంటే వేళకోళం అయిపోయింది. నన్ను బాగా ఆడుకుంటున్నారు. అనవసరంగా ఉడికించి నవ్వుకుంటున్నారు. కానివ్వండి కానివ్వండి, అన్నింటికీ కలిపి ఏదో ఒక రోజున సమాధానం చెప్తాను. అప్పుడు ఏడుదురు గాని. ఎక్స్క్యూజ్ మీ సార్, కార్డ్ ఇవ్వండి. పదండి పోదాం. అత్తయ్య, పోదాం. సార్ పిన్ నెంబర్. మేము షాపింగ్కి వెళుతున్నా. డెబిట్ కార్డు ఇవ్వండి. కార్డ్ లేదు దుర్గా. కార్డు లేకపోవడం ఏంటి? వ్యాలిడిటీ అయిపోయింది. కొత్త కార్డ్కి అప్లై చేస్తూ దాన్ని సరెండర్ చేశా. అమ్మో, వస్తున్నారు. రే స్టడీ రాదిత్య, వాళ్ళు వస్తున్నారు. ఎన్ని మెలికలు పెట్టి అడిగినా దొరకకూడదు. అస్సలు టంగ్ స్లిప్ అవ్వకూడదు. రే ఆ? ఏంటి బౌన్సర్స్ వదిలేసి నువ్వు ఫంక్షన్కి ఎందుకు వెళ్ళావు? వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుందని. పైగా మీ అమ్మ నీకు బౌన్సర్స్ పెట్టింది ఏంటా అని నిన్నే అంటారని వదిలేసి వెళ్ళానమ్మా. ఇదంతా బుస్సు. ఓయ్, బుస్ అంటే బుస్సు? కన్న కొడుకే బౌన్సర్స్ పెట్టడం ఏంటని మా అమ్మని అనుకోరా? అది మా అమ్మకు బ్యాడ్ నేమ్ కాదా? బుర్ర తక్కువ దానా. నన్ను బుస్ అంటావేంటే? వెళ్ళావు సరే, మరి అటెండ్ అయ్యి రాలేదేంట్రా? అవుదామనే బయలుదేరానమ్మా, కానీ దారిలో టైర్ పంచర్ అయిందమ్మా. ఇది ఇంకా తుస్సు. ఏయ్, తుస్సు బుస్సు అన్నావు అనుకో, మొహం పగిలిపోద్ది. జాగ్రత్త. ఆ? ఏంటి ఏంటి నా మొహం పగలు కొడతావా? నేనేమైనా ఓల్డ్ మంగళగిరి అనుకున్నావా? చెయ్యి వెయ్యి మీద తెలుస్తుంది. ఏ ఏంటి ఇది?
నువ్వు ఆగు. చెప్పేదినవే. ఆపే, నువ్వు రైజ్ అవు కాగు. ఆ బౌన్సర్స్ మీద చూపించాల్సిన ప్రతాపం ఆదిత్య మీద చూపిస్తావా ఏంటి? కొంచెం తగ్గవే. బావ చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఏయ్, పచ్చి అబద్ధాలు, ఎండు అబద్ధాలు, వేయించిన అబద్ధాలంటూ ఏమీ ఉండవు. నువ్వు అన్ని రకాల అబద్ధాలు ఆడతావులే గాని నీ చేతికి ఉండాల్సిన ఉంగరం లేదే. ఏం చేసావు? ఏయ్, నా ఉంగరం సంగతి నీకెందుకే? సొమ్ము ఎవరికైనా సొమ్మే. ఏ అత్తయ్య? ఆ, అవునవును. ఏదిరా ఉంగరం? ఊరికే జారిపోతుంటే ఏది తీసి చూపించు. ఆ, ముందు ఇదిగో జేబులో వేసుకున్నాను. ఆ పిల్లకిచ్చాడు కదా, ఎలా వచ్చింది? వస్తే కంచు లక్ష్మి, అంత ఈజీగా దొరుకుతానా? హ, ఎవరిని మాయ చేశాను, తన్నే రిక్వెస్ట్ చేసుకున్నా. ఏయ్, ప్లీజ్, ఉంగరం ఒకటి ఇవ్వు. అయ్యో, ఇవ్వు. వద్దు, నేను ఇవ్వను. నీకు దండం పెడతాను, ఇవ్వే బాబు, ప్లీజ్. నేను ఇవ్వను. ఇవ్వే. నేను ఇవ్వను. అమ్మో. ఆ, ఇవ్వు. ఈ డబ్బులు ఉంచు, ఆ రింగ్ ఇచ్చే. నాకు వద్దు. ఇవ్వు, పట్టుకో. నేను ఇవ్వను. అమ్మా. పిల్లకిచ్చాడు కదా, ఎలా వచ్చింది? ఇదిగో చాలా. మీ అనుమానాలు తీరాయా? అత్తయ్య, బావా మాయ చూస్తున్నాడు కానీ షాప్ లో మంకీ క్యాప్ పెట్టుకుంది బావే. ఏయ్, నేను మంకీ క్యాప్లు డింకీ క్యాప్లు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటే? ఉఫ్, నన్ను నమ్మట్లేదు కదా. కావాలంటే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్దాం రండి. నేను వచ్చాను లేదు వాళ్ళే చెప్తారు, రండి. ఉఫ్, ఇదిగో అమ్మా, ఇలా నన్ను అనుమానించి అవమానిస్తే నేను సహించలేను, భరించలేనమ్మా. ప్రతి క్షణం నన్ను అనుమానించి వేధించద్దమ్మా. నో, నా వల్ల నో నో నో. కొంచెం ఎక్కువైంది గాని తగ్గించు. అత్తయ్య, నువ్వేమంటావు? ఏదేవైనా రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు కాబట్టి వాదనలు చర్చలు అనవసరం అనిపిస్తోంది. ఈసారి వదిలేయటం మంచిదనిపిస్తోంది. వాడు చెప్పింది నమ్మటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. వెళ్ళు బావా, ఈసారికి తప్పించుకున్నావు. ప్రతిసారి ఇలాగే తప్పించుకుంటానని మాత్రం అనుకోవద్దే. ఈ లక్ష్మి చాలా తర్ఫీదిస్తుంది. మీ ఇద్దరిలో ఎవరు దొరికినా పచ్చడి పచ్చడే. ఏంటే టర్ఫీదు పచ్చడి అంటున్నావు? కరాటే ఏమైనా నేర్చుకున్నావా ఏంటి? రే, దాని విద్యల గురించి నీకెందుకు లేరా? నువ్వు వెళ్ళు, ముందు వెళ్ళు. అమ్మయ్యా, ఓ గండం తప్పింది. ఎక్కడ దొరికిపోతానో అని టెన్షన్ పడ్డాను. వెళ్ళరా. ఆ, సరే అమ్మా. ఏ, ఊరికే అలా తింగర్ చేష్టలు చేయి మాకు నువ్వు. అలాగే అత్తయ్య, నువ్వేవంటే అదే. నేను ముందే చెప్పాను, ఇలాంటిది ఏదైనా జరిగితే బాగుండదు, వద్దు అని. మీరే వినలేదు. పైగా సాంప్రదాయం అంటూ నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. ఇలా జరుగుతుంది అనుకోలేదండి. నేను చెప్పాను కదా. ఏంటి నేను చెప్పాను అంటున్నాడు సాంబయ్య? షాప్లో జరిగిన దాని గురించి. ఫీల్ అవుతున్నారా? కావద్దా? అస్సలు కావద్దు. ఆవిడ కావాలని చేస్తోంది, మనం పట్టించుకుంటే ఎలా? ఆవిడ మనం షాపింగ్కి వెళ్తున్నామనే కావాలనే గొడవ పడాలనే వచ్చింది. ఆవిడ గొడవలో ఆవుంది, నా గొడవలో నేనున్నాను. నీ గొడవ ఏంటి? ఆదిత్య వచ్చాడుగా, అది. ఆవిడ ప్రవర్తన గురించి నువ్వేం ఫీల్ అవ్వవా? అస్సలు కాను, అలవాటైందిగా. చూడండి, ఎప్పటికప్పుడు గతం గతః అనుకోవాలి, అంతే. ఈజీగా తీసుకోవాలి. ఆవిడకింకా కార్డు సంగతి తెలియదు, సంతోషించండి.